నేను బస్లో వెళ్తున్నా. నా ముందు నిల్చున్న అబ్బాయి మొబైల్లో జాతీయ గీతాన్ని పెట్టాడు. నేను లేచి నిల్చున్నా. ఎదవ నేను నిల్చోగానే సాంగ్ ఆఫ్ చేసి నా సీటులో కూర్చున్నాడు. రాబోయే రోజుల్లో ఎవరైనా పోతే పరామర్శలు ఇలా ఉంటాయి. పాపం చాలా మంచి మనిషి. ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉండేవాడు. అందరి పోస్టులకు లైకులు కొట్టేవాడు. కరెంటు లేకున్నా ఛార్జింగ్ తగ్గకుండా పవర్ బ్యాంక్ మెయింటైన్ చేసేవాడు. చాలా హుందాగా కామెంట్స్ పెట్టేవాడు. పాపం రోజూ ప్రొఫైల్ ఫోటో మార్చేవాడు. ఇంటికి ఎవరొచ్చినా మొహమాట పడకుండా వైఫై పాస్వర్డ్ ఇచ్చేవాడు. జీవితాంతం ఒకే అకౌంట్ మీద బ్రతికాడు. పాపం జియో ఆఫర్ ముగియక ముందే పోయాడు.